రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ముందనుకున్న ఆర్డర్ మారబోతోందా? పెద్ద తర్వాత సుకుమార్ కాకుండా మరో డైరెక్టర్ రేస్ లోకి వచ్చారా? 12 ఇయర్స్ తర్వాత మరోసారి బాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారా? ఓ సెన్సేషనల్ డైరెక్టర్ తో చరణ్ రెండో హిందీ సినిమా లాక్ అయిపోయిందా? అసలేంటి ఆ ప్రాజెక్ట్? ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లైనప్ పై రోజుకో కొత్త బజ్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం పెద్ద సినిమాతో బిజీగా ఉన్న తదుపరి ప్రాజెక్టుపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూపొందుతున్న పెద్దిలో చరణ్ ఓ రగడ్ క్రికెటర్గా కనిపించనున్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామా 2026 మార్చ్ 27న రిలీజ్ కానుంది. గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయిన నేపథ్యంలో పెద్దితో చరణ్ గట్టి కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పెద్ది తర్వాత చరణ్ సుకుమార్తో RC-17 కోసం జతకట్టనున్నాడు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ రస్టిక్ ఎంటర్టైనర్ షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది. అయితే ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్తో చరణ్ సినిమా చేస్తాడనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ మైత్రి నిర్మాత నాగవంశీ పుకాలను ఖండించారు. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్, ఎన్టీఆర్తో ప్రాజెక్టులలో బిజీగా ఉన్నాడని క్లారిటీ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నాగేష్ భట్తో చరణ్ సినిమా చేయనున్నాడనే టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కిల్ సినిమాతో సంచలనం సృష్టించిన నిఖిల్ చరణ్ కోసం ఓ పవర్ఫుల్ యాక్షన్ కథ రెడీ చేసినట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ పై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. గతంలో జంజీర్తో బాలీవుడ్లో డిజాస్టర్ ఎదుర్కొన్న చరణ్ నిఖిల్తో మరోసారి బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగతో చరణ్ సినిమా గురించి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి హిట్స్తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సందీప్ యువి క్రియేషన్స్తో మంచి రిలేషన్ ఉన్న చరణ్తో కలిసి పనిచేయనున్నాడని తెలుస్తోంది. సందీప్ ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్, రణబీర్ కపూర్తో యానిమల్ పార్క్లో బిజీగా ఉన్నాడు. పెద్ది సుకుమార్ ప్రాజెక్టు తర్వాత నిఖిల్ భట్ లేదా సందీప్ రెడ్డి వంగతో చరణ్ సినిమా ఖాయమైతే అది మాస్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయం.